వాహనాల రాకపోకలతో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఒక్కసారిగా ఒక కారు మరో కారుని బలంగా ఢీకొట్టింది. పొరపాటున యాక్సిడెంట్ జరిగిందేమో అనుకున్నారంతా. కానీ ఆ కారు రివర్స్ తీసుకొని మళ్ళీ బలంగా ఢీకొట్టింది. ఇలా 2 కార్లు నడి రోడ్డుపై ఉండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. పాదాచారులు భయంతో పరుగులు తీశారు. అసలు ఎందుకు ఈ సినిమాటిక్ యాక్షన్ సీన్? కార్లతో ఈ పోరాటాలేంటి? ఎందుకు వాళ్ళు ఇలా చేశారు? కర్రలతో కొట్టుకున్న వాళ్ళను చూసాం. ఇనుపరాడ్లతో గొడవ పడే వాళ్ళ గురించి విన్నాం. కత్తులతో దాడులు చేసుకున్న వారి గురించి తెలుసు. బాంబులు వేసుకుని వేట కొడవళ్లతో వేటాడే వాళ్ళ గురించి ఎరుకే. కాని ఏకంగా కార్లతో కొట్టుకోవడం గురించి ఎక్కడైనా చూసారా? సినిమాల్లో కనిపించే చేసింగ్ సీన్లు నడి రోడ్డుపై జరిగితే హీరో విలన్ల మాదిరిగా ఒకరినొకరు కార్లతో ఢీకొట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏదో మారుమూల అటవీ ప్రాంతంలోనే, ఎవరూ లేని విశాల మైదాన ప్రాంతంలో జరగలేదిది. విజయవాడలోనే అత్యంత రద్దీగా ఉండే రోడ్డులో ఈ గొడవ జరిగింది. ఒకరినొకరు సవాలు విసురుకొని మరీ రోడ్డెక్కారు. ఇంతకీ వాళ్ళెవరు, దేని గురించి కొట్టుకున్నారో తెలిస్తే అవాక్కవుతారు. ఆడవాళ్ల గురించి యుద్ధాలు జరుగుతాయని తెలుసు కాని బెజవాడలో ప్రత్యక్షంగా చూసాం. ఓ యువతి విషయంలో 2 స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం ఇంచుమించు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. సినీ ఫకీలో 2 నడి రోడ్డుపై కార్లతో ఢీకొట్టుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ చదువుతుండగా విజయవాడలోని భారతీనగర్ కు చెందిన బొల్లా ఓం తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం ఓ పాన్ దుకాణం వద్ద జరిగిన పరిచయం కాస్త స్నేహంగా మారింది. 2 మంచి స్నేహితులుగా మెలిగారు. కానీ ఓ యువతి విషయంలో 2 మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఘర్షణ మొదలైంది. హైదరాబాద్లో ఉంటున్న ఓ యువతికి ఓం తన గురించి చెడుగా చెబుతున్నాడని రోహిత్ భావించాడు. ఈ విషయంపై తొలుత వాట్సాప్ చాటింగ్ లో గొడవపడిన ఇరువురు తర్వాత ఫోన్లో తిట్టుకున్నారు. అప్పటికి వివాదం సద్దుమణకకపోవడంతో ఒకరినొకరు సవాల్ విసురుకున్నారు. కోపంతో రగిలిపోయిన ఓం తన జీప్ తో రోహిత్ ఉన్న ప్రాంతానికి వచ్చాడు. అప్పటికే రోహిత్ తన జీప్ తో గురునానక్ రోడ్లో వెళ్తుండగా వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. మళ్లీ వెనక్కి రివర్స్ తీసుకుని మరోసారి గట్టిగా ఢీకొట్టాడు. దీంతో రోహిత్ కూడా తన కారును వెనక్కి తిప్పి ఓం జీపును ఢీకొట్టాడు. ఇలా ఒకరినొకరు సినిమాల్లో మాదిరిగా కార్లతో ఢీకొట్టుకోవడంతో రోడ్డుపై వెళ్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. అప్పటికీ వారి కోపం చల్లారకపోవడంతో జీప్లు దిగి రాడ్లతో కారు అద్దాలు సైతం పగులగొట్టుకున్నారు. ఈ తంతు చూసిన వారిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. వారు అక్కడికి వచ్చేసరికి రోహిత్ జీపు వదిలేసి పరారయ్యాడు. ఓంను పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. వీళ్ళిద్దరు కూడా చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళు మధ్యలో ఒక యువత విషయంలో వీళ్ళిద్దరూ కూడా కొంచెం మనస్పర్ధలు పెరిగి వీళ్ళు వాట్సాప్లోనే చాటింగ్ చేసుకుని పలానా ప్లేస్లో కలవాలని చెప్పేసి వీళ్ళు ప్లేస్ డిసైడ్ చేస్తున్నారు. ఆ ప్లేస్కి ఇద్దరు కూడా తార్ వెహికల్స్ ఉన్నాయి. ఆ తార్ వెహికల్స్ వచ్చి వీళ్ళు వెహికల్ కూడా తెక్కకుండా ఒక్కొక్కళ్ళు వెహికల్స్ తోటే గుద్దుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ 2 కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి. మేము కూడా వెంటనే వెళ్ళాం. వెంటనే రోహిత్ అతను పారిపోయాడు. ఓం దొరికాడు. తర్వాత రోహిత్ను కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే హైదరాబాద్ సంబంధించిన యువత అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా కామన్ ఫ్రెండ్ ఈ రోహిత్ గురించి ఓమే కొంచెం బ్యాడ్గా చెప్తాడని చెప్పేసి అతను తెలిసి అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు స్టార్ట్ అయింది. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి ఇలాగా పెద్ద వాహనాలు ఇచ్చి కాలేజీ పంపడం, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరేంటో చూసుకోకపోవడం, ఇలాంటి వలన ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి పేరెంట్స్ కొంచెం బాధ్యతగా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని కూడా గమనించి దాన్ని బట్టి వాళ్ళకి పిల్లలు కొంచెం జాగ్రత్త చూసుకుంటే కనుక ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం. 2 వాహనాలను పోలీసులు స్టేషన్ కు తరలించి పరిశీలించగా రోహిత్ జీప్లో ఎలక్ట్రిక్ సిగరెట్ కిట్ తో పాటు స్టెరాయిడ్స్ వినియోగించేందుకు సిరంజి దొరికింది. దీంతో ఇద్దరికి పోలీసులు డ్రగ్స్ పరీక్షలు జరిపారు. ఓంకు పాజిటివ్ రాగా రోహిత్ కు నెగిటివ్ వచ్చింది. శరీర దారుఢ్యం పెంచుకునేందుకే తాను స్టెరాయిడ్స్ తీసుకుంటున్నానని ఓం పోలీసులతో వాదనకు దిగాడు. దీంతో మరింత ఖచ్చితత్వం కోసం 2 రక్త నమూనాలు పోలీసులు పరీక్షలకు పంపారు. న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిగా 2కి కోర్టు రిమాండ్ విధించింది.